ప్రియురాలైనా ప్రేమించినామైనా చేసుకున్నామైనా సరే ఇప్పుడు ప్రియురాలకు చెప్పాలనా ఫస్ట్ పక్క పంచుకుంది రేపు జీవితం పంచుకోదు. ఎవడైనా మగవేదో ఇది నేర్చుకోవాలా. ఫస్ట్ ఏ ఆడదైనా పక్క పంచుకుందంటే రేపు జీవితం పంచుకోవడానికి రెడీగా ఉండదు. ఇది ఒకటి గ్రహించాలా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇప్పుడు ఆమె ఖర్చు పెట్టుకునే కదా ఫస్ట్ ఏమైనా ప్రేమించింది ఏమైనా చేసుకోవాలని రూల్ ఏముంది. ఇప్పుడు నువ్వు నాతోటే తిరిగి నువ్వు రేపు ఇంకొకరితో తిరగమని క్యారెంటీ ఏందని వాడు చేసుకోడు. నీకు కదా ఉండాల్సింది సిగ్గు. నీ బతుకు మీద నీకు కదా ఆలోచన ఉండాల్సింది. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డ ఆకే తప్ప ఆ ముళ్ళు చాకు మీద పడ్డ ఆకే తప్ప ఇది ఒక్కటే ఎందుకు గ్రహించలేదు ఆడపిల్లలని నాకు ఆ బాధ. ఆడపిల్లల తల్లులారా మీరేనండి అమ్మ మీ జీవితాలు ఆగమైపోతాయి. మూవీ వచ్చింది. ఆ మూవీలో ఎట్లానే తండ్రి చేస్తాడు కూతురు మీద, అంటే మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇట్లా జరిగింది అనుకోవచ్చా? దరిద్రం తీసుకుంటారు, అన్ని చూసి నేర్చుకుంటారు. మూవీ ఒకటే కాదు పక్కన వాళ్ళు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చూసి నేను చూసి నేను మంచి నేర్చుకోవాల్సింది పోయి నీకన్నా డబల్ చెడు నేర్చుకుంటున్నా. ఇప్పుడు అదే నేర్చుకుంటున్నాను. ఆ మూవీలలోనే కాదు రియల్ కూడా ఇప్పుడు పక్కన ఏం చేస్తున్నా ఆమెను చూసి నేను మంచి నేర్చుకోవాలి కానీ లేదు ఆమెను మించి నేను చేయాలని నేర్చుకుంటాను. మరి ఇంకెక్కడ మంచి వస్తుంది? ఇప్పుడు మన సమాజమేనా మంచి మరుగున పడిపోతుంది, చెడు ఎక్కువ పైకి వస్తుంది. ఏ శిక్ష వేసినా తక్కువే. ఏం వేయాలంటే మనమే చెప్పాలి, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నమాట. మళ్ళీ అంటే మంచి చెప్పేవాళ్ళు 10 మందేగా ఉంది, చెడు నేర్చుకునే వాళ్ళు 90 మంది ఉన్నారు. వాళ్ళని ఏడ బాగు చేస్తాం? తరాలు మారినా వాళ్ళని బాగు చేయలేము. అంతే. ఇద్దరిది ఉంటుందమ్మా, అమ్మాయిలది ఉంటుంది అబ్బాయిలది ఉంటుంది.